మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం చూడండి ఒకసారి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని ఉంటిని గాని. చాలు చాలు. కోళ్ళేమో కనబడతలేదు ఇప్పుడు, సిటీలో ఉన్నాయన్నేమో కటింగ్. మనం ఎక్కడికి వెళ్ళి చూడాలి ఇప్పుడు? కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొను అలాగే దేవుడు ఎవరిని చూపిస్తున్నాడు చెప్పండి? కోడిని చూపిస్తున్నాడు. హల్లెలూయా. కోడిని చూడండి, ఆ తల్లి కోడిని చూడండి, తన రెక్కలు తన పిల్లలకి ఎలా చాపిందో చూడండి. నేను కూడా అంటున్నాడు ఆయన. ఏదైనా పాము వచ్చి కాటేస్తే, రెక్క మీద వేస్తే ఎవరికి ప్రమాదం? తల్లికి ప్రమాదం. ఆ రెక్కల కింద ఉన్న పిల్లలకు ప్రమాదం కాదు, ఆ తల్లి కోడికి ప్రమాదం. ఎంత ప్రొటెక్షన్ కదా. అందుకే ఇశ్రాయేలు, నిన్ను ముట్టుకొని వాడు నా. చెప్పాలి అందరూ. ఎవరైనా నిన్ను ముట్టుకుంటుంటే వారు మొదట నా కనుగుడ్డును తాకినట్టు, నా కనుగుడ్డును తాకితే నేను ఊరుకుంటానా? దేవుని యొక్క రెక్కల క్రిందకి మనం వస్తే దేవుడే చూసుకుంటాడు. కానీ రావాలి, అన్నిటినీ విడిచిపెట్టి రావాలి. అయ్యా, నేను అందరినీ చూడండి, పెళ్ళవగానే ప్రతి ఒక్క భార్య తన భర్తతో ఏం చెప్పింది? లేదా పెద్దలు ఏం చెప్తారు? రే, జాగ్రత్తగా చూసుకో అమ్మాయిని. ఎందుకని? ఆమె తన తల్లిని, తండ్రిని, బంధువుల్ని అందరినీ విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చింది కదా. పురుషుడికి చెప్తారు, తను అందరినీ విడిచిపెట్టి నిన్ను కోరుకుంది, నీ దగ్గరకు వచ్చింది, నువ్వే జీవితం అనుకుంటుంది. దేవుని స్తోత్రం. ఎలా చేయాలి మరి? తనను కాపాడాలి, తనను పోషించాలి, తనను ప్రేమించాలి కదా. పెళ్లిల్లో మనం ఆ వాక్యాలు వింటాం. నీ చాటుకొచ్చింది, నీ దగ్గరకు వచ్చింది నీ భార్య. దేవునికి స్తోత్రం. థాయిలాండ్ తీసుకెళ్ళినందుకే కాదు, తీసుకెళ్ళకపోయినా కూడా భర్తే. హల్లెలూయా.